మిగతా 3 కూడా భర్తీ చేసే అవకాశం ఉంది. సరే, ఇప్పుడు కాంగ్రెస్ కి అనాదిగా అండగా ఉంటూ వస్తుంది రెడ్డి సామాజిక వర్గం. Yes. వాళ్ళు హట్ అయినట్టున్నారు, మొన్న ఎమ్మెల్సీలో ఒకటి ఇవ్వలేదు, ఇక్కడ కేబినెట్ లో కూడా ఒకటి ఇవ్వలేదని. రెడ్డి అసలైన పదవిలోనే రెడ్డి సామాజిక వర్గం చెందినట్టు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు ముఖ్యమంత్రిగా. అది ముఖ్యమంత్రి కదా, అత్యున్నతమైనటువంటి స్థానం అది రాష్ట్రంలో. ఆ స్థానంలో ఆ వ్యక్తి ఉన్నారు కాబట్టి మిగతా స్థానంలో కొంత మిగతా వాళ్ళని సర్దుపోయేటటువంటి ప్రయత్నం చేస్తా ఉంది ఏఎస్పీ. బట్ అట్లా ఇప్పుడు జగన్ కూడా అట్లే అనుకుని తక్కువ మందికి ఇవ్వడం వల్ల అక్కడ నెగటివ్ అయింది కదా ఆంధ్రప్రదేశ్ లో. సమాజంలో అన్ని కులాలు అన్ని మతాల వారు వారి వారి రిప్రజెంటేషన్ కావాలని కోరుకునే తరుణంలో వీలైనంత వరకు కసరత్తు చేసి అన్ని వర్గాల్ని సంతృప్తి పరిచే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నాము. ఇంకా కొంత మీరు అన్నట్టు కొంత అగ్రవనాలు కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఆ దశ కూడా ప్రయత్నం జరుగుతా ఉంది. అంటే వాళ్ళు ఏమంటారంటే కేసీఆర్ కేబినెట్ లో 6 రెడ్డిలు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ మాది కదా, మేము మొదటి నుంచి ఉన్నాం కదా, కొంత మాకు అన్యాయం జరిగిందని వాళ్ళు సోషల్ మీడియాలో వాటిలో. కేసీఆర్ హయాంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారు, రెడ్డి ముఖ్యమంత్రి లేరు. అవును, వెల్మల్ 4 రెడ్లు 6 ఉండే. వాళ్ళు ఇప్పుడు వాళ్ళు రీజనల్ పార్టీ ఏమి చేసినా నడిచింది వాళ్ళకి. అడిగే నాకు లేకుండా పోయినాడు కాబట్టి ఫైనల్ గా వారికి వాళ్ళింటికి పంపించినారు. మాది జాతీయ పార్టీ కాబట్టి అన్ని కోణాల నుంచి అన్ని విషయాలు లోతుగా పరిశీలించి అందరికి న్యాయం చేసే దశగా ప్రయత్నం జరుగుతా ఉంది. భవిష్యత్తులో రెడ్లు గాని ఎస్సీలు గాని బీసీలు గాని అందరూ కూడా సముచిత స్థానం దొరికే విధంగా ప్రయత్నాలు ఉంటాయి. సార్, బీసీలో ఒకటి మేజర్ సామాజిక